కృపతో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నీ ఎడమ చేయి నా తల కింద ఉంచి నీ ఎడమ చేయి నా తల కింద ఉంచి నీ కుడి చేతిలో నన్ను హత్తుకుంటివే, నీ కుడి చేతిలో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పెట్టు నడుచువాడవే, హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితిలో, కన్నీరు పొంగే పరిస్థితిలో పొడిలో చేతి ఓదార్చువాడా, వడిలో చేతి ఓదార్చువాడా, కన్నీరు తుడచిన కన్న తండ్రివే, కన్నీరు తుడచిన కన్న తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షము నా నిలుచువాడవే, నా సర్వము నీవేసయ్యా, నా దైవము నీవేసయ్యా, యేసయ్యా, యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా చెబుతాం అందరం కూడా ఒక్కసారి రెండు చేతులు పైకి లేపి ప్రభువుకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఉన్నాం. ప్రతి వారం శుక్రవారం సాయంత్రం ఎలాగా ప్రార్థన జరుగుతుందో, ఆదివారం సాయంత్రం ఎలాగా ప్రార్థన జరుగుతుందో ఈరోజు కూడా అలాగే ప్రార్థన జరుగుతుంది. కాకపోతే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. దేవుడు గొప్ప దైవజనులను మన మధ్యకి పంపించారు. హల్లెలూయా. ఫస్ట్ నేను ఒక నిమిషం మాట్లాడిన తర్వాత దైవజనులకి దైవజనులకి ఇస్తాను ఇది. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, ఉద్యోగాన్ని వదిలిపెట్టినప్పుడు నాకు దిక్కులేరు. పరిస్థితి ఎట్టుండేదంటే ఏం చేయాలో కూడా తెలిసేది కాదు. దేవుని అంటే తెలుసు, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, కుటుంబం పోషించుకోవాలి అంటే ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రభు మరి నా కుటుంబం నేను పోషించుకోవాలా, గృహానికి నేనే కదా పెద్ద అధిపతి, నేనే కదా నా గృహానికి మంచి బిడ్డల్ని ఇచ్చావు, మంచి భార్యని ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, ఎలా పోషించుకోవాలంటే నాకు అర్థం కాలేదు నా పరిస్థితి. దేవాతి ప్రార్థన చేస్తూ ఉండగా దేవాతి దేవుడు దైవజనులను చూపెట్టారు. హల్లెలూయా. ఎందుకు చూపెట్టారు? మాట సహాయం చేస్తారు, వాక్యం చెప్పడంలో సహాయం చేస్తారు, ముఖ్యంగా అన్నిటికంటే నాకు ఫైనాన్షియల్గా సహాయం చేస్తారు. 3 years నుంచి ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నానో
ఆ రోజు నుంచి ఈ రోజు వరకే దేవుని యొక్క సేవకులు ప్రతి నెల నాకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆ సహాయంతో నేను ఇంటి అద్దె కట్టుకోగలుగుతున్నాను, నా పిల్లలకి వస్త్రాలు కొనుక్కోగలుగుతున్నాను, నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను, బండి మీద తిరగగలుగుతున్నాను, మల్లెల్లో పరిచర్య చేయగలుగుతున్నాను. ఇంకొక విలేజ్లో పరిచర్య స్టార్ట్ చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సహాయం అది ఎంతదైనా నాకు గొప్పది. ఎందుకో తెలుసా, నాకు ఏ దిక్కు లేనప్పుడు అయ్యగారు పంపించే సహాయమే నాకు దిక్కు అయింది. హల్లెలూయా. అది ఎంతైనా కావచ్చు, నాకు అది చిన్నది కావచ్చు, కానీ నా ఆత్మీయ నేత్రాలతో చూసినప్పుడు అది నాకు కొన్ని లక్షలతో సమానం. హల్లెలూయా. అటువంటి దైవజనుల్ని నాకు పరిచయం చేసినందుకు, దేవుడు ఆ దైవజనులు నాకు చూపెట్టినందుకు దర్శనంలో వారు చేస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. వారు అదేవిధంగా వారి యొక్క సతీమణి గారు, వాటిని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు వారిని దర్శించాడు, నా స్థితిని మార్చాడు. తద్వారా నేను మలయాళ వచ్చి పరిచర్య చేయగలుగుతున్నాను. హల్లెలూయా. వారు రామనగరం గ్రామంలో పుట్టి పెరిగి బాగా చదువుకొని దేవునికి సమర్పించుకొని చాలా సంవత్సరాలుగా దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ సుధీర్ గారు. ఎం అంటే ఏంటంటే మొండుతోక. హల్లెలూయా. వారి యొక్క ప్రత్యేకమైన దర్శనంతో, ప్రత్యేకమైన విజన్తో, వారికి దేవుడిచ్చిన ప్రొవిజన్తో నడుస్తూ దేవుని యొక్క అభిషక్తులు మన మధ్యకు వచ్చినందుకు మనం అందరం చప్పట్లతో వారికి స్వాగతం తెలియజేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇప్పుడు ఈ మైక్ని దేవుని యొక్క సేవలకి ఇస్తున్నాను. ఆలస్యంగా వచ్చినందుకు బాధపడుతుంది. ఇబ్బంది పెట్టడం కానీ, ఎక్కువసేపు ఇక్కడ మీరు వేచి ఉండటం అనేది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మరి అయినా దేవుని కృప ఈ బిడ్డల మధ్యలో ఉన్నది. ఆయన యేసుబాబు గారు దేవుని వల్ల నమ్మబడిన ఈ సేవకుడు. హల్లెలూయా చెప్పుకున్నా. ఆయన బట్టి నేను దేవునిలో ఆనందిస్తున్నాను. హల్లెలూయా. మీరు నిజంగా చాలా ధన్యులు అని నేను నమ్ముతున్నాను. నేను గతంలో వచ్చినప్పుడు నా హృదయం బాగా ఉప్పొంగింది. నేను అప్పుడు ఇక్కడ ఇంత మంచి పరిచర్య దేవుని దాసుడు యేసుబాబు గారు ఎవరో బయట వ్యక్తి ఏం కాదు, మా బంధువే, మా చిన్నాన్న గారి అల్లుడు గారు, మా చెల్లెలు, మా వీళ్ళెవరో బయట వ్యక్తులు కాదు, మా సొంత మనుషులే. కానీ దేవుని చిత్త ప్రకారము పంపబడిన దేవుని ప్రజలు ఇద్దరు కూడా బాగా చదువుకున్నారు, దేవుని కొరకు నిలవబడ్డారు. మరి ఆయన విజయవాడలో లెక్చరర్ చేసినప్పుడు బాగానే అని సంపాదించుకున్నారు. కానీ యేసయ్య పిలుపు అందుకుంటే సమస్తాన్ని వదిలేయాలి. హల్లెలూయా. ఆ పని అది దేవుని సేవకులైన యేసుబాబు గారు, అలాగే రత్న కుమారి అంటే మా చెల్లి దేవుని కొరకు సమర్పించుకున్నారు కనుక వారి సమర్పణను నేను చూస్తున్నాను. నాకు బంధువర్గం పిచ్చిపోయిందంటే ఇప్పుడు ఈయన వాస్తవానికి మరి అమ్మమరిదే, కానీ మామరిది అనే ప్రేమ లేదు అసలే కొంచెం కూడా. దేవుని దాసుడుగా ఆయన నేను బాగా గౌరవిస్తున్నాను. హల్లెలూయా. దేవుని దాసుడికి దేవుని గౌరవించే బిడ్డలంటేనే గౌరవం ఉంటుంది. అంతేగాని ఇక ఏది ఈ లోక సంబంధమైన బంధుత్వం, ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు. ఇది లోకంలో ఎన్నో మోసకరమైన పద్ధతులను చూస్తున్నాం కదా. రక్త సంబంధాలు అంటారు, మేలుగోరరు, పట్టుమని 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఆయన సేవలో ఉన్నాడు, ఆయన ఎంతో కష్టపడి దేవుని సేవ చేస్తున్నాడు. 100 రూపాయలు ఇద్దాంలే, ఏ చిన్న అవసరమైనా తీరుద్దాంలే అనుకుంటారా? లేదు. అంత స్వార్థంతో నశించిపోతున్నారు ప్రజలు. ఎన్ని 100 మాటలు చెప్తే ఒక పైసా కూడా కాదు కదా. త్యాగం, ప్రేమ అంటే దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేశారు చెప్పండమ్మా. మీ అందరికీ తెలుసు, మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా ప్రేమించి
ఇక్కడికి వచ్చి వెళ్ళింది ఒకసారి. అప్పుడు మీకు గుర్తుంది కదా, మీలో ప్రతి ఒక్కరి గురించి నేను కానీ